తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి మెహదీపట్నం డిపోలో 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు అమరులైన సందర్భంగా మెహదీపట్నం డిపోలో ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పే స్కేల్ చేయాలని, రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, పొదుపు చేసుకున్న డబ్బులు చెల్లించాలని, రిటైర్మెంట్ అయిన వారికి అన్ని బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని కోరుతూ 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె చేసిన సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు అమరులైనారు. వారి ఆశయ సాధన ఏదైతే ఉందో ఆ సాధనకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయడానికి ముందుకు రావాలని, అప్పుడే వారి ఆత్మకు శాంతి జరుగుతుందని, వారి ఆశయాలు సాధిస్తేనే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు అని అన్నారు. అందువల్ల గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయు అపాయింట్మెంట్ డేటును ప్రకటించాలని, యూనియన్లను అనుమతించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ఎండీ సజ్జనార్ గారు వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను మరమనుషుల మాదిరిగా వాడుకుంటున్నారు. కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించడం లేదన్నారు. ఇట్టి విధానంతో గత ప్రభుత్వం బదనామైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బదనామవుతుందని, అందువల్ల ఎండీ గారిపైన వారు చేస్తున్న చర్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు. హైదరాబాద్ సిటీ రీజనల్ సెక్రటరీ బుల్లెట్ పాండు మాట్లాడుతూ డిపోలో అధికారుల వేధింపులు చాలా అయ్యాయని, ఎంత కష్టపడి పనిచేసినా గుర్తించడం లేదని, అధికారులు ఇటువంటి పద్ధతి మానుకోవాలని అన్నారు. అదేవిధంగా మెహదీపట్నం డిపోలో పనిచేస్తున్న సీఐ నమ్రత వేధింపులు తారాస్థాయికి చేరాయని, ఒక్క రోజు కూడా లీవ్ ఇవ్వకుండా బస్సు ఫెయిల్ అయినా, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయినా పూర్తి చేయిస్తూ వేధింపులకు గురి చేయటం, ఆమె దగ్గరికి వస్తే చెప్పులు విడిచి రావాలని బెదిరించడం, దుర్భాషలాడుతూ బెదిరించడం, ఎంత పని చేసినా గుర్తించకపోవటం సరియైన విధానం కాదని, సీఐ అటువంటి పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. గతంలో ఈమె పనిచేసిన బండ్లగూడ డిపోలో మరియు బర్కత్పుర డిపోలో కార్మికులను వేధించేది అని అన్నారు. అహంకారం మానుకోవాలన్నారు. కార్మికులకు ఏమైనా ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ రీజనల్ సెక్రటరీ బుల్లెట్ పాండు, డిపో నాయకులు ఒమర్, జిఎన్ రావ్, శ్రీనివాస్, తోతారాం, నజీర్, సురేష్, శ్రీనివాస్, ప్రవీణ్, వినోద్ సింగ్, శ్రీకాంత్, మల్లేష్, అనిల్, నవీన్, రమేష్, బాబురావు, విజయ్, హనుమంతు, డిఎన్ రావు, నారాయణ, లక్ష్మణ్, నర్సింహులు, జంగయ్య, కె హనుమంతు, వీరయ్య, డిపో నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 2019లో జరిగిన సమ్మెలో ఈ 35 మంది కార్మికులు ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర మన ఆర్టీసీ కార్మికులు, అటువంటి ఆర్టీసీ కార్మికులది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల పైన ఎంతో అరాచకాలు, వేధింపులు చేస్తూ ఉన్నారు అధికారులు. ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు ఏకమయ్యి మన సమస్యల వేధింపులను అరికట్టాలని ఈ యొక్క అమరవీరుల జోహార్లు తెలియజేస్తూ ఈ సమస్యలు తెలియజేస్తూ ఉన్నాం. మెహదీపట్నం డిపోలో కూడా ఈరోజు సిఐ గారి వేధింపులు చాలా అధికంగా పెరిగినాయి. ఈరోజు చిన్న చిన్న సమస్యలను లేవనెత్తి సస్పెండ్లో రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వస్తుంది అంటే డ్రైవర్ కండక్టర్ కూడా నీళ్ళు తాగి డ్యూటీకి అని చెప్పడం జరుగుతుంది సిఐ గారు. ఈరోజు మెహదీపట్నం డిపోలో 10 నుంచి 11 మంది హఠాత్ మరణాలు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. సిద్ధులు, అశోక్, సతీష్, లింగం, ఈ విధంగా పేర్లు చెప్పడం 10 మంది చనిపోవడం జరిగింది. ఈ చిన్న చిన్న వేధింపులను అరికట్టుకొని ఛార్జీలు ఇచ్చి రిమూవ్లు, సస్పెండ్లు చేస్తూ ఉంది. అంతేకాకుండా ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే 2వ రోజులో డ్యూటీ పంపించడం, అదే కాకుండా చిన్న చిన్న ఆబ్సెంట్ తీసి ఛార్జీలు ఇచ్చేసి ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడం. అదే సమస్యల పట్ల డిఎం గారిని కోరితే డిఎం సార్ కూడా నాకు ఏం తెలియదని తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. గౌరవ ఎండీ గారి దృష్టికి తీసుకెళ్దాం. ఈ సమస్య పట్ల మనం పోటీకి సిద్ధంగా ఉన్నామని మెహదీపట్నం డిపో తరఫున నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మెహదీపట్నం డిపోలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దయచేసి మీరు అందరూ